మీలో ఎంతమంది రవ్వ కేసరిని తిన్నారండి? చాలామంది తిన్నారు కదా. ఎంతమంది ఇంటిలో చేశారండి? చాలామంది చేశారు కదా. అదే మీరు ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ కేసరిని తిన్నారా? అదేనండి పైనాపిల్ రవ్వ కేసరి. చాలా తక్కువ మంది కదా. మామూలు కేసరి చేసేటప్పుడే మనకి చిన్న చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయి. లైక్ ఉండలు కట్టేయడం, పేస్ట్లా అయిపోవడం, లేదంటే లైట్గా మాడిపోవడం. అది నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు పైనాపిల్ కేసరిని చేశారంటే ఎటువంటి ఇష్యూ లేకుండా, ఈవెన్ పైనాపిల్లో కూడా పులుపు లేకుండా చాలా టేస్టీగా వస్తుందండి. నేను చెప్పినట్టు చేసిన రవ్వ కేసరిని మీరు ఎవరికైనా పెట్టారంటే చేసింది నువ్వా అని ఆశ్చర్యపోతారండి. మరి వెల్కమ్ టు నిమ్మీస్ కుకింగ్ కేవ్. నేను మీ నిర్మల. పైనాపిల్ కొందామని మార్కెట్కి వచ్చానండి. చాలా షాపుల్లో చూశాను కానీ పైనాపిల్ చాలా చిన్న చిన్నగా ఉన్నాయండి. రేట్లేమో ఆకాశాన్ని అందుకున్నట్టుగా ఉన్నాయి. ఎండాకాలం కదండి, అందుకేనేమో. ఈ షాప్లో మాత్రం కొంచెం పెద్దగా ఉన్నాయండి. ఒకసారి రేట్ ఎంతో కనుక్కుందాం రండి. మరీ పచ్చిది మరీ పండుది కాకుండా కావాలమ్మా. ఈ పైన పచ్చిగానే ఉంటుందా? చెక్కి ఏమన్నా ఇస్తారా? కొద్దిగా చెక్కి ఇవ్వండి. ఎంత ఇది? 80 రూపాయలు. 80 రూపాయలు. ఇంకా తగ్గదా? సరే అయితే చెక్కేసి ఇవ్వండి కొంచెం. ఇంటికి తెచ్చుకున్న పైనాపిల్ని ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇప్పుడు పైనాపిల్ని సన్నగా స్లైసెస్ కింద కోసుకుని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నానండి. ముక్కలు సన్నగా కోయలేదనుకోండి లోపల పులుపు అలానే ఉండిపోతుంది. అందుకనే ముక్కలు ఎప్పుడు సన్నగా కోసుకోవాలి, కొంచెం కూడా లావుగా కోయకూడదు. వచ్చేసిందండి ఫుడ్ ఇన్స్పెక్టర్. ఇంకా రాలేదేంటా అని అనుకున్నాను. చిన్న హడావుడైతే చాలు ప్రత్యక్షమైపోతుంది. ఇంకా కావలసిన పదార్థాలు చూసేద్దామండి. 1 కప్పు రవ్వ, 3/4 నుంచి 1.5 కప్పు షుగరు మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోవాలండి. నెక్స్ట్ పైనాపిల్ ముక్కలు ఒక హాఫ్ కాయవి కోసుకుని పెట్టుకోండి. 1/2 నుంచి 3/4 కప్పు నెయ్యి, ఇంకా 3.5 కప్పు వాటరు తీసుకోవాలండి. కొన్ని కిస్మిస్లు తీసుకోవాలండి, అలాగే కొన్ని జీడిపప్పులు, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా కావాలండి మనకి. ఇలాచీలు ఒక 3 ఇలాచీలు సరిపోతాయి. మామూలుగా అయితే ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి, బయట కేసరి కలర్ దొరుకుతుంది, ఎల్లో కలరు. బట్ నేనైతే ఫుడ్ కలర్స్ వాడనండి. సో నేనైతే పసుపే వాడతాను ఇంట్లో. పసుపు ఒక 2 to 3 పించెస్ నేను వేసుకుంటాను. ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. 2 గిన్నెలు తీసుకున్నానండి. ఒక గిన్నె వచ్చి కేసరి చేయడం కోసం, ఇంకో గిన్నెలో మనం 3.5 కప్పు వాటర్ తీసుకున్నాం కదండి, అది బాయిల్ చేయడం కోసం 2వ గిన్నె తీసుకున్నాను. రెండింటిని స్టవ్ మీద పెట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి ఆన్ చేసుకున్నానండి. ఇప్పుడు కేసరి చేయాల్సిన గిన్నెలో 1 చెంచాడు నెయ్యి వేసుకున్నానండి. ఆల్రెడీ మనం కోసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కల్ని అందులో వేసుకున్నానండి. మంచిగా ఫ్రై చేసుకోవాలండి పైనాపిల్ ముక్కల్ని. కొంచెం సేపు అలా ఫ్రై చేసుకున్నాక 2 చెంచాలు షుగర్ వేసుకున్నానండి. అందులో షుగర్ వేసాక కూడా పైనాపిల్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. షుగర్ వేసాక పైనాపిల్ ముక్కల్ని బాగా కలుపుతూనే ఉండాలండి. కలపలేదనుకోండి అడుగున మాడడం స్టార్ట్ అయిపోతుంది. సో అందుకని ముక్కల్ని కలుపుతూనే ఉండాలి. షుగర్ స్లోగా కరిగి పైనాపిల్ ముక్కలతో పాటు ఫ్రై అవుతూ ఉంటుందండి. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక గిన్నెలోకి సపరేట్గా తీసుకుని పక్కకు పెట్టేసుకోవాలండి. మా ఇంట్లో వాళ్ళైతే షుగర్తో ఫ్రై చేసిన పైనాపిల్ ముక్కల్ని రవ్వ కేసరి కంప్లీట్ అవ్వకముందే తినేస్తారండి సగం. అందుకే నేను కొద్దిగా ఎక్కువనే ఫ్రై చేసుకుంటాను ఎప్పుడూను. ఈ షుగర్లో ఫ్రై అయిన పైనాపిల్ ముక్కలు సూపర్ టేస్టీగా ఉంటాయండి. అదే గిన్నెలో ఇప్పుడు ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకున్నానండి. ఈ నేతిలో మనం కిస్మిస్లు జీడిపప్పులు ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ నెయ్యి లైట్గా కాగగానే ఫస్ట్ కిస్మిస్లు వేసేసుకుని తర్వాత జీడిపప్పులు కూడా వేసుకుని సిమ్లో పెట్టి అట్లా ఫ్రై చేస్తూ ఉండాలండి. బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక అప్పుడు తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలండి. ఈ జీడిపప్పులు కిస్మిస్లు కూడా త్రెట్టేనండోయ్, సగం అయిపోతాయి కేసరి అయ్యేలోపు. మామూలుగా జీడిపప్పులు నేతిలో ఫ్రై చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో తెలుసు కదండి. ఇప్పుడు పైనాపిల్ ముక్కల్ని షుగర్ వేసి ఫ్రై చేసిన గిన్నెలోనే మనం నేతిలో జీడిపప్పులు కిస్మిస్లు ఫ్రై చేస్తాం కదండి, వాటి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి తింటే. కిస్మిస్లు జీడిపప్పులు
మాడిపోకముందే మనం ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఒక కైండ్ ఆఫ్ బ్రౌన్ కలర్ వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లోకి తీసేసుకోవాలండి. మరీ మాడిపోతే టేస్ట్ బాగోదండి. ఇప్పుడు అదే గిన్నెలో మిగిలిన నెయ్యి మొత్తం వేసేసుకోవాలండి. వేసుకుని లైట్గా హీట్ అయ్యాక నెయ్యి, రవ్వ ఉంది కదండి, ఆ రవ్వని మనం అందులో స్లోగా వేసేసుకోవాలండి. ఇప్పుడు కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు రవ్వ నెయ్యిలో వేసాక మనం వేరే పనులు ఏమీ చూసుకోకూడదండి. పక్కనే ఉండి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ అండి. బాగా అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. బ్రౌన్ కలర్లోకి వస్తుందండి కొంతసేపటికి రవ్వ. ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చాక రవ్వ మనం స్మెల్ చూస్తే నేతిలో ఫ్రై అయిన రవ్వ ఒక రకమైన మంచి స్మెల్ వస్తుందండి. ఈ స్మెల్ వచ్చాక అప్పుడు మనం షుగర్ని స్లోగా యాడ్ చేసేసుకోవాలండి. షుగర్ని యాడ్ చేసుకున్నాక కలుపుతూ ఉండాలండి. ఈ పైనాపిల్ రవ్వ కేసరి అనేది ఏదో హడావుడిగా చేసేసుకునే స్వీట్ కాదండి. మనం కొంచెం ఓపికగా పక్కనే ఉండి జాగ్రత్తగా చేసుకోవాలండి. లేకపోతే చాలా చిన్న చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయండి. ఉండలు కట్టడం లాంటివి, మాడిపోవడం లాంటివి, లేకపోతే పేస్ట్ అయిపోవడం లాంటిది, ఇట్లా ఇష్యూస్ వస్తాయండి. రవ్వ షుగర్ బాగా కలుపుకుంటూ ఉండాలండి. మాడిపోకుండా బాగా ఫ్రై అయ్యాక మనం అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి. ఈలోపు ఇవి ఫ్రై అవుతుండగానే పక్కన గిన్నెలో వేడి నీళ్ళు పెట్టాం కదండి, అవి మరుగుతున్నాయో లేదో చూసుకోండి. అవి బాగా మరగాలండి. మరిగాక అది స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు నేను కలర్ కోసం ఒక 2 పించెస్ పసుపు వేస్తున్నానండి. ఇంకా ఒక పించ్ సాల్ట్ కూడా వేస్తున్నాను. ఒక 2 to 3 పించెస్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటూ ఇంకా కొంచెం సేపు అలా ఫ్రై చేసుకోవాలి. మీరు కలర్ కోసం పైనాపిల్ రవ్వ కేసరి పౌడర్, ఎల్లో పౌడర్ బయట దొరుకుతుందండి. ఆ పౌడర్ కొనుక్కుని అది కూడా వేసుకోవచ్చు. 1 పించ్ సరిపోతుంది. ఇంకా ఎక్కువ కలర్ కావాలనుకున్న వాళ్ళు 2 పించెస్ వరకు వేసుకోవచ్చండి. రవ్వ షుగరు ఇప్పటికి బాగా ఫ్రై అయిపోయి ఉంటాయండి. ఇప్పుడు పక్కనే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదండి వాటరు. ఆ వాటర్ని నెమ్మదిగా ఈ రవ్వ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలండి. ఈ యాడ్ చేసుకుంటున్నప్పుడు కొత్త మన సౌండ్ వచ్చి బయటకు తోలుతూ ఉంటుందండి. అస్సలు కంగారు పడొద్దండి. అది కొంచెం నీళ్ళు వేస్తున్న కొద్దీ అది తగ్గిపోతుంది. మనం వాటర్ స్టవ్ని అప్పుడే ఆఫ్ చేసుకోవాలండి. ఎప్పుడో ఆఫ్ చేసుకుని ఆ వాటర్ని కొద్దిగా చల్లారిపోయాక వేయకూడదండి కేసరిలో. సో అప్పుడే బాయిల్ అవుతున్న వాటర్ని అప్పుడే స్టవ్ ఆఫ్ చేసి అప్పుడే మనం రవ్వలోకి వాటర్ని వేసేసుకోవాలి. ఈ వాటర్ వేసుకున్న వెంటనే మనం కలుపుతూ ఉండాలండి. ఇంకా మన చేయికి ఫుల్ పని పడుతుందండి. ఫుల్ కలుపుతానే ఉండాలి నెమ్మదిగా. ఎందుకంటే ఉండలు అస్సలు కట్టకుండా ఉండాలి కదండి, అందుకోసం. అలా బాగా చాలాసేపు కలిపాక మనకి రవ్వ కూడా ఉడికిపోతుందండి. అలాగని మరీ పేస్ట్ అవ్వకూడదండి. సో కలుపుతూ ఉండి మనకి అర్థమైపోతుంది చూడగానే. అప్పుడు కొంచెం సేపటికి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న క్యాజూ నట్స్, కిస్మిస్ ఫ్రై చేసుకున్న వాటిని మనం ఇందులో యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోవాలండి నెమ్మదిగా. ఇప్పుడు కలుపుకున్నాక మనం పైనాపిల్ ముక్కలు ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదండి, ఆ పైనాపిల్ ముక్కల్ని కూడా నెమ్మదిగా యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు పైనాపిల్ ముక్కల్ని మనం ఫస్టే అస్సలు యాడ్ చేయకూడదండి. ఎందుకంటే ఫస్ట్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, పైనాపిల్ ముక్కల్లో ఉన్న షుగర్ అంతటిని కేసరి లాగేసుకుంటుంది. పైనాపిల్ ముక్కలకి పులుపు వచ్చేస్తుంది. అందుకని పైనాపిల్ ముక్కలు ఎప్పుడు ఫస్ట్ వేయకూడదండి. లాస్ట్కి అన్నీ వేసేసాక అప్పుడు పైనాపిల్ ముక్కల్ని వేసేసుకుని బాగా కలిపేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా మనం కొంచెం కూడా ఉండలు లేకుండా కేసరిని చేసుకోవచ్చండి. పేస్ట్ కూడా కాదు, పైనాపిల్ ముక్కలు కూడా మంచి స్వీట్నెస్తో కేసరి మంచి సూపర్ టేస్ట్తో ఉంటుందండి. ఈ కేసరిని కానీ మీరు ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఇంటికి వచ్చిన గెస్ట్స్ కానీ పెట్టారంటే ఇంకా సూపర్ టేస్ట్. నాకు ఎప్పుడు ఈ రవ్వ కేసరినే కావాలి, పైనాపిల్ రవ్వ కేసరి అని మిమ్మల్ని అడుగుతూ ఉంటారండి. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంటిలో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరిన్ని హైజీనిక్ హెల్దీ వంటకాల కోసం
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.